ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాలపు శుభములు దీవెనలు మీకు కలుగునుగాక. డైలీ మన్నా అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చుటకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అధ్యక్ష మండలకు బిషప్ తండ్రి గారు, పెద్దలకును, ప్రాముఖ్యంగా టౌన్ డిసిసి చైర్మన్ గురుల వారికి, అదే రీతిగా కమ్యూనికేషన్ సెక్రటరీకి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయం మనం ధ్యానించటకు గాను ఇవ్వబడ్డటువంటి లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము ఈ విధముగా ఉన్నది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రార్థించుదము. మా గొప్ప ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మమ్మలను నీ వాక్కు ద్వారా దర్శించమని, ఇటు వాక్కు ద్వారా మా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్కు వినిచున్నటువంటి నీ బిడ్డలపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, మీరే తోడై ఉండమని, ఈ దిన దీవెనలు దిన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, క్రైస్తవ విశ్వాసం అంతయు కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానం పైన ఆధారపడి ఉన్నదని ఈ సమయంలో లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. అనగా క్రీస్తు తాను మన నిమిత్తము శ్రమపడి, చనిపోయి, సమాధి చేయబడి, మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అట్టి నిరీక్షణలో మన క్రైస్తవ ఉనికి లేదా విశ్వాసము దాగి ఉన్నదని ఈ సమయంలో తెలియజేయబడుతూ ఉన్నా. తెలుపబడ్డటువంటి లేదా చదవబడ్డటువంటి ఈ వాక్యము, ప్రాముఖ్యంగా ఇవ్వబడ్డటువంటి అంశము, పునరుద్ధాన ప్రభు మనల్ని నడిపిస్తాడు. మన ఉనికి అంతా కూడా, మన పునాది అంతా కూడా ఇట్టి పునరుద్ధానం పైనే ఆధారపడి ఉన్నదని తెలియజేయబడుతూ ఉన్నాం. పునరుద్ధానం లేనిదే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానం లేనిదే సంఘం లేదు. పునరుద్ధానం లేనిదే విశ్వాసం లేదు. పునరుద్ధానం లేనిదే మన ఉనికి లేదని ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కావున ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనుగ్రహించు ఈ పునరుద్ధాన వరమును మనం పొందుకుంటూ ఈ సమయంలో దేవుడు బలపరిచిన కొలది ఆయన సన్నిధిలో బలవంతులుగా మార్చబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా పునరుద్ధాన స్వరం మనం వినడానికి ఆశ కలిగి ఉండాలని ఈ సమయంలో తెలియజేయచ్చు ఉన్నాను. పునరుద్ధానమైనటువంటి ప్రభు సజీవుడై మనతో నడుస్తాడు. ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. కారణం ఏంటిదంటే, నేను గొర్రెలకు మంచి కాపరి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన మంచి కాపరి కనుక మన కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరిగా చూస్తూ ఉన్నాం. ప్రాణం పెట్టినటువంటి వాడుగా కాక ఆయన తిరిగి ఆ ప్రాణమును పొందుకొని పునరుద్ధానుడై తిరిగి లేచినాడని ఈ సమయంలో తెలియజేయచ్చు. మనతో నిత్యము నడుస్తూ ఉన్నాడని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. పునరుద్ధానమైనటువంటి ప్రభు సజీవుడై నడిపిస్తూ తన స్వరాన్ని మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గమందు నడుచుచున్నటువంటి ఆ ఇద్దరి మధ్యలో దేవుని యొక్క ఉనికి గొప్ప మార్పు అక్కడ కలిగించిందని, వారి సంభాషణ పునరుద్ధానమైనటువంటి క్రీస్తు గురించినటువంటి సంభాషణలో వారి నడక కొనసాగించినారు. అనేకమైనటువంటి ప్రశ్నలతో, అనేకమైనటువంటి హృదయ భారముతో జరిగినటువంటి సంఘటనలను నెమరు వేసుకుంటూ వారు నడుస్తున్నటువంటి ఆ నడకలో దేవుడు మమేకమై వారికి అందిస్తున్నటువంటి ఆ గొప్ప స్వరము లేదా ఆయన వారితో నడవడము
వారికి దీవెనకరంగా మేలుకరంగా మారినది. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. వారితో కూడా లోపలికి వెళ్ళినటువంటి ఆ పునరుద్ధాన ప్రభు తన స్వరాన్ని వినిపించినాడు. వారితో కూడా లోపలికి వెళ్ళినటువంటి ప్రభువు ఈ సమయంలో వారితో భోజనము చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కావున దేవుడు ఎప్పుడైతే మన పక్షాన ఉండి నడుస్తాడో మనకు దీవెన అనుగ్రహించబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. వారు ఆ రొట్టెను ఆ ద్రాక్ష రసమును తాగగా వారు ఆయనను గుర్తుపట్టిరి అని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు దేవుణ్ణి గుర్తుపట్టు జీవితము, ఆయన స్వరము మనకు అందించడం ద్వారా మనకు ఆయన గుర్తింపులోనికి లేదా ఆయన గుర్తుపట్టేటటువంటి స్థితిలోనికి మనం వస్తూ ఉన్నామని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ సమయంలో పునరుద్ధాన ప్రభు ఆయన స్వరము వినిపించుచు మనతో నడుస్తాడు. ఆయన స్వరము వినిపించడమే కాక ఆయన మన భయాన్ని ఆ స్వరాన్ని చేత తొలగిస్తాడని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో భయము చేత దాగి ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా అక్కడ దేవుని యొక్క స్వరము అనగా సమాధానము అనేటువంటి స్వరము, మీకు సమాధానము కలుగునుగాక అనేటువంటి మాట ఆయన వారి మధ్యలో నివసించేటువంటి ఆ విధానము లేదా ఆ క్రియ వారిని బలవంతులుగా మార్చింది. వారిని భయము నుండి సమాధానంలోనికి, సమాధానం నుండి శక్తిలోనికి, శక్తి నుండి సాక్ష్యంలోనికి వారిని నడిపించిందని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. యేసు వారితో నడవడమే కాక వారిని సర్వలోకానికి నడిపించినాడు. పరిశుద్ధాత్మ చేత వారిని నింపినాడు. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి అనేకులకు సాక్షులుగా వారిని నియమించినాడని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఈ దినం అదే ప్రభు, అదే పరిశుద్ధాత్మ స్వరం మనకు ఎల్లవేళలా వినిపించబడుతూ ఉన్నది. సంఘ సహవాసంలో వినబడుతూ ఉన్నది. సంఘ ప్రార్థనయందు దేవుని స్వరం వినబడుతూ ఉన్నది. వాక్యము ద్వారా దేవుని స్వరం మనకు వినబడుతూ ఉన్నది. దేవుని యొక్క మాట మన అంతరంగంలో ఆ వినికిడిలో స్పందించుచు మనతో మాట్లాడుచు ఉన్నది. కావున ఈ సమయంలో పునరుద్ధాన శక్తి దేవుడు మన అందరి ఎడల ఉంచినాడు. ఆ శక్తి ద్వారా, ఆ స్వరం ద్వారా దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నా. ప్రేమైన వాళ్ళరా, ఆయన పునరుద్ధాన శక్తి సంఘాన్ని నేటి వరకు నడిపిస్తూ ఉన్నది, సజీవముగా ఉంచినదని జ్ఞాపకము చేయబడుతూ ఉన్నా. సో మనల్ని నూతన జీవంలోనికి నడిపించినటువంటి దేవుడు ఆయన పునరుద్ధాన స్వరాన్ని అనుగ్రహించి నూతన జీవితంలోనికి నడిపించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నూతన జీవితం మనల్ని నిరాశ నుండి నిరీక్షణలోనికి నడిపించు ఉన్నది. భయం నుండి ధైర్యంలోనికి మనల్ని నడిపించు ఉన్నది. పాపం నుండి పరిశుద్ధాత్మ తట్టు మనల్ని నడిపిస్తూ ఉన్నది. స్వార్థం నుండి సేవకు మనల్ని నడిపిస్తూ ఉన్నది. విభజన నుండి సమాధానానికి మనల్ని నడిపిస్తూ ఉన్నది. మరణ భయం నుండి నిత్య జీవ నిరీక్షణలోనికి ఆయన తన స్వరము చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. లేదా మన వెన్నంటుండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడని ఉదయకాలపు దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కావున స్వరము వినుట యందును ఆయనతో నడువుట యందును విధేయత కలిగి మన జీవితాలను బలపరుచుకోవాలని, మన విశ్వాసమును కాపాడుకోవాలని ఈ లేఖన భాగము నేటి ఉదయకాలపు ధ్యానము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కావున ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో దేవుని యొక్క ఆ పునరుద్ధాన నడిపింపు మీరందరూ కలిగి బలపడాలని, మీ కుటుంబాలు, మీ సంఘాలు ఆశీర్వదింపబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు పేరిట ఈ వాక్యము మీకు అందిస్తూ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సమాధానం
మీకు తోడయుండును గాక.